సో గచ్చకాయ కషాయం తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గచ్చకాయలు, మిరియాలు. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో చూద్దాం. సో ఎప్పుడైనా గచ్చకాయని చూసావా? విన్నాను కానీ మేము చూడలేదు. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు. ఓకే. సో గచ్చకాయ ఓ ఇలా అంటే యాక్చువల్గా దీనిలో ఒక ఏమంటారు సీడ్ ఉంటుంది. ఓకే ఓకే. సో మనము ఈ గచ్చకాయని కానీ మంచిగా దంచితే మనకి లోపల ఇలా వస్తుంది అనమాట. సీడ్ కదా. సో ఈ దానిలో ఇలాంటి సీడ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అయితే ఇప్పుడు దంచాలంటారు. ఇచ్చేసాయి రోజు నేను దంచేస్తాను. సో మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఈ దాంతో మనం ఇప్పుడు కషాయం చేసుకుంటున్నాం. సరే ఓకే. అలాగే మిరియాలు కూడా దంచాలా? అవసరం లేదు. మిరియాలను కూడా మెల్లిమెల్లిగా కొడుతూ మనం ఒక్కొక్క సీడ్ తీయాలి. ఇదిగో ఇలా ఎన్ని వేసుకోవాలి? ఒక పర్సన్కి ఎన్ని? ఒక పర్సన్కి ఒక 3 వరకు సరిపోతాయి. అవునా? ఇది ముఖ్యంగా ఇంకొకటి కొడతాను, సరిపోతుంది కదా? సరిపోతుంది. ఇక్కడే పౌడర్ అయిపోయినట్టుంది మ్యామ్. చూర్ణం ఇక్కడే చేస్తే బెటర్ ఏమో. దానిలోనే చేయాలి. దీంట్లోనే చేసేస్తాను నేను, ఎందుకంటే ఎలాగో 3 కాయలే కదా. వేసేసేయండి. ఈ పప్పు మెయిన్గా వాడేది మనం. ఓకే. ఈ 3 కాయల్ని మనం దంచేసుకొని చక్కగా ఇంకొకసారి ఉండు. ఇది ఒక్కటి ఇంకా ఫుల్గా అవ్వలేదు, వచ్చేసింది. ఇప్పుడు మిరియాలు కూడా వేసేయండి. మిరియాలు కూడా 3 అవి. అలాగే మిరియాలు ఎంత? ఒక హాఫ్ స్పూన్. హాఫ్ స్పూన్ అంటే ఇన్ని మిరియాలు అయితే సరిపోతాయి. సరిపోతుంది. ఓకే. నేనేసి దంచుతాను. సరిపోతుంది. మనము కచ్చపచ్చగానే దంచుకోవాలి, మరి పౌడర్ లాగా అవసరం లేదు. ఓకే. ఇప్పుడు కషాయం అన్నాం కాబట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు వేసేయండి మొత్తం కూడా వేసేయండి. సో ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఎప్పుడు ఎంత తీసుకోవాలి? ముఖ్యంగా మనకి థైరాయిడ్ సమస్యలు అధికంగా ఉన్నప్పుడు ఈ గచ్చకాయ చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది. మహిళలకు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉండడానికి థైరాయిడ్ సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది. అలానే మెటబాలిజం డీజనరేటివ్ అంటే మనం చేసేటువంటి వర్క్ని మనం ఎఫిషియెంట్గా చేయలేకపోవడం, అంటే మనకి హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడము, స్టామినా లేకపోవడము, నీరసంగా ఉండడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీనివల్ల మనకి షుగర్ లెవెల్స్, బీపీ పైన కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో అవన్నీ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయాలంటే ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి? ఇది మనము ఎంటీ స్టమక్లో తీసుకోవాలన్నమాట. అంటే పరగడుపున ఒక 20 ml వరకు తీసుకోవాలి. ఇలా కషాయం చేసుకొని ఒక అట్లీస్ట్ ఒక 20 to 30 days వాడాలన్నమాట. కనీసం ఒక 1 రోజులు వాడినట్లయితే మనకి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా వస్తుంది. అలానే మనకి బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోయిందా మ్యామ్? స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్ చేసి అదేంటది ఒక వగరగా సంథింగ్ ఒక రకమైన స్మెల్ వస్తుంది మ్యామ్ యాక్చువల్గా. కానీ దీని యొక్క ఉపయోగాలు మాత్రం చాలా బాగున్నాయి. ఓన్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాల్సిన ఔషధం ఇది, అంతే కదా? ఓకే. ముఖ్యంగా మెటబాలిజం ప్రాబ్లమ్స్ అంటే హార్ట్, తర్వాత బీపీ, షుగర్, ఇవన్నీ కూడా థైరాయిడ్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్నమాట. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి ఈ ముప్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హార్మోన్స్ కంట్రోల్లో ఉన్నాయనుకోండి, మనకి కొమాబిడిటీస్ అంటారు, అంటే బీపీ, షుగర్, ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఓకే. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి గచ్చకాయ కషాయం రెడీగా ఉంది. సో చూసారు కదా, గచ్చకాయ కషాయం తయారు చేసుకున్నాము. ఎవరెవరు ఎంత తీసుకోవాలి, ఎప్పుడు, ఎలా, ఎన్ని రోజులు మేడం చెప్పారు కదా, జాగ్రత్తగా ఫాలో అయిపోయాడు అంతే. సో థైరాయిడ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే మనం ఈ ఔషధం అనమాట. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గచ్చకాయ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గచ్చకాయలు, మిరియాలు. గచ్చకాయ కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో గచ్చకాయల్ని వేసి పగలకొట్టి మధ్యలో ఉండే పప్పుని తీసి పిప్పిని పడేయాలి. ఆ తర్వాత కల్వం తీసుకొని అందులో ఆ గచ్చకాయ పప్పులను, కొన్ని మిరియాలను వేసి
కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి అలాగే దంచుకున్న గచ్చకాయ చూర్ణం వేసి మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే థైరాయిడ్ సమస్యను తగ్గించే గచ్చకాయ కషాయం రెడీ.